మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన పట్టుదల కలిగి ఉండుడి. రోమిలకు రాసిన పత్రిక 12వ ఈ మాట రాయింది. నిరీక్షణ గలవారే సంతోషించు. మన నిరీక్షణ రాలే. శ్రమయందు ఓర్పు గలవారే. శ్రమ ఎప్పుడు ఉన్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలి. ఇసుకోకూడదు, అసహనం గురవ్వకూడదు. ప్రార్థనగా పట్టుదలగా ప్రార్థన చేయాలి. మనం ఏదైనా పని ప్రారంభించిన ఎంత పట్టుదలతో చేస్తాం. పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. అందువల్ల మనం విసుక్కుని మన పని జరగదు. మనం ఇసుకోకుండా సంతోషించు, శ్రమయందు శ్రమ పడడానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు నిత్యం కార్యం చేస్తాడు. అందుకే ప్రార్థన చేస్తే ఏదైనా అద్భుతం చేయగల సమర్థుడు మన దేవుడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, నీ శ్రమలాన్ని విడిపిస్తాడు దేవుడు. ఓర్పు కలిగి ఉండు, దేవుడు నీకు సంతోషాన్ని దేవుడు. నిరీక్షణ అంటే దేవుడు నాకు నిత్యం కార్యం చేస్తాడని నువ్వు ఎదురు చూడు. ఎదురు చూడడం వల్ల గొప్ప మేలు కలుగుతుంది, గొప్ప దీవెనలు వస్తాయి కదా. కాబట్టి నీ నిరీక్షణ నేను సంతోషిస్తుంది. నీ శ్రమ ఓర్పుకి నీకు ప్రార్థన చే శక్తిని ఆ ప్రార్థన పట్టుదల కలిగి ఉంటే దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం. కాబట్టి మనందరం కూడా నిరీక్షణ కలిగి ఉందాం, సంతోషిద్దాం, ఓర్పు కలిగి ఉందాం. ప్రార్థన పట్టుదల కలిగి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదం పొందుకున్న మీకు దయచేయను గాక. నువ్వు ఈ వాగ్దానం ప్రార్థన చేయండి, దేవుడు నిన్ను కూడా దీవించను గాక. ఆమేన్. ఈ సమయంలో మీకు చిన్న ప్రార్థన చేస్తాను. మీరు కూడా నాతో కొంచెం ప్రార్థన. సర్వాధికారి మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, కనికరకుండా నీకు వందనాలు. ఇగోనైనా మరొక నూతన దినం దయచేసి దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడి దీవించు, ఆశ్రయించి ప్రభా. చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని దీవించి, మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకుడు రాకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచే. అవి మా చుట్టూ మీకు కంచి పనివారం ఒత్తిడి లేకుండా సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యల బాధ విడుదల దాచండి. అప్పులు బంధకాలను విడిపించండి. తాగుడు వ్యసనాలను దూరపరచండి ప్రభావ. ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దాచి ఇద్దరు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుని ప్రతి బిడ్డని దీవించి, ఆశ్రయించి, కృప చూపించమని మమ్మల్ని మహింపరచుకొని దినమంతా మేము చేసే పనంతా దీవెనకరంగా ఆశీర్వాదకుండా కృప దాచేయమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.